పాఠాలు చెప్పి ఎర్రబాట నడిచిన మావోయిస్టు గణపతి ఎక్కడ? ఉద్యమం మొదలైనప్పటి నుండి లెక్కలు చూస్తే ఇప్పుడు గణపతి ఏజ్ 80 సంవత్సరాలు. ఒకవైపు మార్చ్ 31 డెడ్ లైన్, మరోవైపు అంతుచిక్కని గణపతి అజ్ఞాతం. ప్రభుత్వమే గణపతిని దాస్తుందా? అసలు గణపతి ఉన్నారా లేరా? మావోయిస్టు గణపతి ఎక్కడ? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక వ్యక్తి ఎక్కడున్నారు అనే ప్రశ్న ఇంతగా దేశవ్యాప్తంగా ఆసక్తిని రగిలించడం ఇటీవలి చరిత్రలో మనం చూసుండలేదు. హూ కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నతో దేశమంతటా సంచలనం రేపిన ఆ పవర్ఫుల్ డైలాగ్ మనం ఇంకా మర్చిపోలేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఉన్నావా అసలున్నావా అనే రేంజ్లో ఇప్పుడు ఒక వ్యక్తి మీద పాటలు పాడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక పత్రికల్లో, ఛానల్లో, సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఉనికి గురించి ఇప్పటికీ వాకాబు చేస్తూనే ఉన్నారు. స్థానిక, ప్రాంతీయ, జాతీయ భేదాలు లేకుండా మీడియా మొత్తంగా అతడి గురించి బీభత్సంగా చర్చలు సాగిస్తుంది. అతనే మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి గురించి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సూపర్ ట్రెండింగ్ న్యూస్. దాదాపు ఆ పార్టీ అగ్రనాయకత్వం మొత్తంగా పోరాటం విరమించి లొంగుబాటు బాటలో నడిచింది కదా. ఇంకా ఆయన ఎందుకు రాలేదు? అసలు దేశంలో ఉన్నారా లేరా? బయటకు రావడానికి తనకున్న లింకులన్నీ తెగిపోయాయా? బయటపడడానికి ఎలాంటి సహాయం అందని దుర్భర పరిస్థితుల్లో ఆయన కూరుకుపోయి ఉన్నారా? లేక ఆపరేషన్ కగా డెడ్ లైన్ అయిన మార్చి 31న ఆయనను బయటకు రప్పించి మావోయిస్ట్ రహిత భారత్ను అట్టహాసంగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించనున్నాయా? యావత్ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి $1 మిలియన్ ప్రశ్న ఇది. 2000 సంవత్సరం మొదట్లోనే తమిళనాడులో పనిచేస్తున్నటువంటి కొందరు పార్టీ అజ్ఞాత టెక్ కార్యకర్తలకు గణపతి కనిపించాడు. కొయ్యూరు బూటకప్ ఎన్కౌంటర్లో 3 కేంద్ర కమిటీ నాయకులను కోల్పోయిన నేపథ్యంలో టెక్నికల్ రంగంలోని బాధ్యుల మ్యూరల్ నిలపడానికి ఆయన పార్టీ సీనియర్ నేత ఆజాద్తో కలిసి వారికి కనిపించారు. తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరి నెలలో నల్లమల్ల కేంద్రంలో దాదాపు 20 రోజుల పాటు జరిగిన ఏపీ పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పార్టీ నేతలు ఆయనను చూడటం అదే చివరిసారి అని ఎక్స్ మావోయిస్టులు అనుకుంటున్నారు. తర్వాత ఆయన ఎవరికీ కనిపించలేదు, ఆచూకీ కూడా లేదు. 1993 ప్రాంతంలో నల్లమల్లలోనే కావచ్చు కొన్ని తెలుగు పత్రికలు వీక్ వంటి జాతీయ ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతితో అడవిలోని బెట్టుడుతను నిమురుతూ కనిపించినటువంటి గణపతి ఫోటో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇంటర్వ్యూ మాత్రమే తీసుకోండి, ఫోటో తీయవద్దని పార్టీ నాయకత్వం కండిషన్స్ విధించినప్పటికీ ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి రహస్య కెమెరాతో తీసినటువంటి ఒక్క ఫోటో యావత్ దేశానికి పరిచయమైంది. 30 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి ఆయన ఫోటో తర్వాత కనిపించలేదు. 7 ఏళ్లలోపే ఆయన ముఖ కవలికలు మారిపోయాయి. 2000 సంవత్సరం తర్వాత గణపతి బయట ఎవరికీ కనిపించలేదు. గత 25 ఏళ్లుగా గణపతి అజ్ఞాతిగానే ఉండిపోయారు. ఈ కాలం పొడవునా దండకారణ్యంలో అనేక సార్లు ఉన్నత నాయకత్వం సమావేశాలు జరిపినా, క్యాంపులు నిర్వహించినా చాలామంది నేతల ఫోటోలు, వారి ఎన్కౌంటర్ తర్వాత యూనిఫామ్లోని వారి ఫోటోలు బయటపడ్డాయి. కానీ గణపతి ముఖం మాత్రం అపరిచితంగానే ఉండిపోయింది. కొంతకాలంగా గణపతి గురించి వస్తున్నటువంటి వార్తలు అన్ని ఊహాగణాలుగానే చెప్పవచ్చు. ఉత్తరాదిలో రహస్యంగా ఉంటున్నారని ఒక వార్త, నేపాల్లో షెల్టర్లో ఉన్నారని ఒక వార్త. ఇవేమీ కాదు, యూరప్లో నివసిస్తూ అంతర్జాతీయంగా రెవల్యూషనరీ పార్టీలతో సంబంధాల్లో ఉండి చర్చలు జరుపుతున్నారని ఒక వార్త. అసలు ఉన్నారో లేదో తెలియడం లేదు, ఇప్పటికే మరణించి ఉంటారని ఒక వార్త. అసలు ఏది పుకారో, ఏది ఊహాగణమో, ఏది స్కూప్ వార్తో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఈ వ్యక్తి సకల వార్తలకు కేంద్ర బిందువై నిలిచారు. అన్నింటికంటే మించి మోదీ, అమిత్ షాల సొంత గడ్డ గుజరాత్లోనే గణపతి అత్యంత రహస్యంగా భద్రతతో ఉన్నారని సరికొత్త తాజా వార్త పేలుతోంది. గణపతి స్వయంగా వచ్చి చెబితే తప్ప ఆయన ఉన్నారో లేదో తెలియని గందరగోళం నడుస్తూనే ఉంది. ఇటీవల హైదరాబాద్లో 120 మందికి పైగా మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు ఒక దఫా లొంగిపోవడానికి ముందుకు కనీ విని ఎరుగని కట్టుకథలను మీడియా అల్లేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి ముందు భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలోనే గణపతి ప్రత్యక్షమవుతున్నారని ఒక సంచలన వార్త. అంతకు 2 రోజుల క్రితం నేరుగా కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సమక్షంలోనే గణపతి షరతులతో లొంగిపోతున్నారనేది మరో సంచలనాత్మక వార్త. గత కొద్ది కాలంగా ఇలాంటి ఎన్నో కథలు మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సామెత చెప్పబడిపోయిందేమో కానీ మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు వస్తున్నాడు, ఇకనైనా వచ్చేస్తే బాగుంటుంది కదా అనే మాస్ హిస్టీరియాను సృష్టించడంలో తెలుగు మీడియా పోటీలు పడింది. జాతీయ మీడియా తానెక్కడా వెనకబాటుతానోనని తెలుగు వార్తలను తన శైలిలో మార్చుకొని ఊహాజనితమైనటువంటి వార్తను ఇంగ్లీష్, హిందీ తదితర భాషల్లో కన్వదించి ఉత్తరాది జనాలను కూడా పరవశింపజేసిందంటే అతిశయోక్తి లేదు. ఊహాగణాల్లోంచే కాస్త రియాలిటీగా కనిపించే అంశాలనే ఇక్కడ మాట్లాడుకుందాం.
కగార్ ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నాయకత్వం భారీ ఎన్కౌంటర్లో నేలకొరగడం, చాలామంది అగ్రనేతలు నేరుగా ప్రభుత్వాల ముందుకు లొంగిపోవడంతో మాజీ ప్రధాన కార్యదర్శి గణపతితో పార్టీ అగ్రనాయకత్వానికి ఉంటే సమస్త సంబంధాలు తెగిపోయి ఉంటాయని తాజా వార్త. అజ్ఞాత జీవితంలో ఇదేం కొత్త కాదు. నిర్దిష్టమైన తేదీలో కలుద్దామని పెట్టుకున్న అపాయింట్మెంట్ తెగిపోయి పార్టీ లింకు కోసం నెలల తరబడి ఏరియాలో వెతికిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. పీపుల్స్ వార్ అధినేత కొండపల్లి సీతారామయ్య ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో అనే అంశంపై చాలా స్పష్టంగా 45 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఏ కారణం చేతనైనా పార్టీతో సంబంధాలు లింకులు తెగిపోయిన వారు తమ ఉనికి బయటపడని రీతిలో శ్రామిక జీవితంలో భాగమై పనిచేసుకుంటూ బతకాలని, లింక్ దొరికిన వెంటనే పార్టీ సంబంధాల్లోకి రావాలని కేఎస్ అలియాస్ కొండపల్లి సీతారామయ్య స్పష్టం చేశారు. ఇది పార్టీతో తెగిపోయిన సంబంధాలను తిరిగి ఏర్పరచుకునే విషయంలో పార్టీ సభ్యులు ప్రకటించాల్సిన ప్రాథమిక సూత్రం. గణపతి వంటి అత్యంత వృద్ధ నాయకత్వం విషయంలో ఈ సూత్రం పనిచేయదు. ఎందుకంటే ఇప్పటికే 80 సంవత్సరాలు దాటిన ఆయన పనిచేసుకుంటూ పార్టీ లింకులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారనేది పెద్ద హాంబాగ్ మాత్రమే అని చెప్పాలి. వృద్ధాప్యంతో నాయకత్వ బాధ్యతలను స్వచ్ఛందంగా వదులుకున్న గణపతి అనారోగ్యంతో పూర్తిగా మంచాన పడ్డారా అనేది తాజా కథనం. 2018 నాటికే లేవడానికి నడవడానికి కూడా బాడీగార్డుల సహాయం తీసుకొని ఇక సాధ్యం కాదని ఉద్యమ ప్రాంతాల నుంచి వెళ్లిపోయిన గణపతి ఆరోగ్యం విషయంలో తొలి నుంచి మావోయిస్టు పార్టీ పూర్తిగా గుమ్మానంగా లేదా మౌనంగా ఉంటూ వచ్చింది. పోలిక అప్రమత్తం కావచ్చు, కానీ వయోవృద్ధుడైన పోప్ పదవిని త్యజించి వాటికన్లో ఒక చిన్న గదిలోకి చేరి జీవితాంతం అక్కడే గడుపుతారని తెలుసు. అస్త్ర సన్యాసం చేసినటువంటి గణపతి కూడా పోప్ లాంటి చర్మ జీవితంలో ఉంటున్నారా? ఇదే నిజమైతే 8 సంవత్సరాలకు ముందే ఉద్యమం నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నట్లే లెక్క. ఇది నిజమేనా? ఎవరికీ స్పష్టంగా తెలియదు. కొందరైతే మరీ చీప్ కామెంట్లు కూడా చేస్తున్నారు. 5 దశాబ్దాలకు పైగా సాయుధ పోరాటంలో మునిగి తేలిన నాయకుడు గణపతి ఇంత అత్యున్నత స్థాయిలో యావత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన తాను ప్రభుత్వాల ముందు ఎలా లొంగిపోవాలి అనేటువంటి అనుభూతితో గణపతి సైలెంట్గా రహస్యంగా ఉంటున్నారని కొందరి ఒపీనియన్. అయితే విజయాలను పరాజయాలను సమానంగా చూసే కమ్యూనిస్టులకు ఫ్యూడల్ భావాజాలాన్ని తలపించే పరువు ప్రతిష్టలతో పనేంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ కూడా నిజమేంటో తెలీదు. ఒక వెర్షన్ ప్రకారం 2023 మధ్యలో కూడా గణపతి మావోయిస్టు అగ్రనాయకత్వంతో సంబంధాల్లో ఉన్నారని ఒక వార్త. బలగాల ముట్టడి రాను రాను అధికమవుతున్న నేపథ్యంలో ఉద్యమం ఏం చేయాలనే కీలకమైన అంశంపై 3 ఏళ్లకు ముందు దండకారణ్యంలో అగ్రనాయకత్వంతో గణపతి భేటీ వేసినట్లు ఒక సమాచారం. కానీ నడవలేని స్థితిలో ఉన్న గణపతి తానున్న అజ్ఞాత ప్రపంచం నుంచి అడవిలోకి నేరుగా వచ్చి నాయకత్వంతో భేటీ అయ్యారా, లేక మొబైల్ ద్వారానే దూరంగా ఉండి సంప్రదింపులు చేశారా? ఈ ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. కీడెంచి మేలించాలని అంటారు పెద్దలు. అవయవాలు క్షీణిస్తున్న క్రమంలో గణపతి ఇప్పటికే చనిపోయారా? ఏ రకంగానూ నమ్మలేని వార్త ఇది. కానీ ఈ వార్త కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంటుంది. పోలీసుల అదుపులో ఉన్నారంట. ఆపరేషన్ కగార్ ముగింపు తేదీ సమీపిస్తుంది కాబట్టి మార్చి 31న మావోయిస్టు పార్టీ శకం ముగిసిందని చెప్పి గణపతిని బయటకు రానున్నారు అని కూడా సరికొత్త ఊహాగానం. దీంట్లో నిజమేమిటో అబద్ధమేమిటో ఆ కగార్కే తెలియాలి. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండింగ్ న్యూస్. 50 సంవత్సరాల క్రితం తెలంగాణలో ప్రభుత్వ టీచర్గా పాఠాలు చెప్పి ఎర్రబాటలో నడిచిన గణపతిని జీవించి ఉన్నారా? ప్రభుత్వ అదుపులో ఉన్నారా? సరైన సమయం చూసుకుని బయటకు రానున్నారా? వృద్ధాప్యంతో మంచాన పడ్డారా? లేదా ఇప్పటికే చనిపోయారా? పార్టీ కోర్ నాయకత్వంతో అన్ని లింకులు తెగిపోయే స్థితిలో ఉంటున్నారా? ఎవరు లొంగిపోయినా లొంగిపోయే క్రమంలో ఉన్నా చివరి క్షణం వరకు అజ్ఞాతంలోనే ఉండి పోరాడదలుచుకున్నారా? ప్రశ్నలు అంతు చిక్కని ప్రశ్నలు. ఇన్ని ఊహాగణాల మధ్య, ఇన్ని స్కూప్ వార్తల మధ్య తానేమయ్యారు అనేది నరమానవుడికి కూడా అంతుబట్టని పరిస్థితి. తానేమయ్యారో, ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో తేల్చి చెప్పవలసింది సాక్షాత్తు కామ్రేడ్ గణపతి మాత్రమే తప్ప అన్యులకు తెలియదు. అందుకే చివరి ప్రశ్న సంధిద్దాం. ఇంతకు ఏమయ్యారు గణపతి మీరు? ఎప్పుడొస్తున్నారు? అసలు వస్తున్నారా రారా? ఏదో ఒకటి మీరే చెప్పండి ప్లీజ్. కావాలంటే దిశ పత్రిక ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్ కూడా మీకు పంపుతాం. మీపై రకరకాల ఊహాగణాలతో విసిగిపోయాం. మీరు ఎక్కడున్నారో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. సో మరి గణపతి ఎక్కడున్నారో ఏంటో తెలియాలంటే వీటన్నిటికీ ప్రశ్నల మధ్య ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అయితే రానుంది. సో ఇన్ కేస్ మార్చ్ 31 డెడ్ లైన్ అయితే ఒకటి మిగిలింది. ఆలోపు నిజంగానే గణపతిని బయటికి తీసుకొచ్చి మావోయిస్ట్ రహిత దేశంగా, నక్సలిత రహిత దేశంగా ప్రభుత్వాలు ఏమన్నా ఆ ప్లాన్ చేస్తున్నాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మార్చ్ 31 వరకు డెడ్ లైన్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి ఇంతకు గణపతి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏమైపోయారో ఆయనకు మాత్రమే తెలియాలి.